ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. వినవాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. పరిచర్య బహుభారం కలిగి ఉన్నది. సహకరించడానికి ముందుకు రండి. ఇక్కడ మీరు విత్తితే ఫలిస్తారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన అద్భుతమైన మాటలను బట్టి బలపరచబడి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము. భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానేరదు. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ఈరోజు ఎన్నో భయాలతో, ఎంతో భీతితో, ఏమవుతుందో నా జీవితం, రేపు నా పరిస్థితి ఏమిటో, ఎలా నేను ఏ మార్గంలో నడవాలి, ఎటువైపుగా వెళ్ళాలి, దేనిని పట్టుకొని నా జీవితాన్ని కట్టుకోవాలి అనేటువంటి ఆలోచనలతో సతమతమైపోతూ భీతితో ఉన్నావా? అయితే నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటి అంటే, ప్రియమైనటువంటి బిడ్డ, భీతి నీకు దూరంగా ఉంటుంది, అది నీ దగ్గరికి రానేరదు. ఎందుకంటే విశ్వాసం ఒక వ్యక్తిలో ఎప్పుడైతే వేరుపారుతుందో అప్పుడు భీతి దూరంగా ఉంటుంది. నువ్వు భయపడుతూ ఉన్నావంటే, నువ్వు భీతితో ఉన్నావంటే విశ్వాసంలో నువ్వు అస్థిరత్వంలో ఉన్నావని అర్థం. కాబట్టి ఈరోజు భీతి నీ దగ్గరికి రావడానికి భయపడుతుంది, భీతి నీ దగ్గరికి రానేరదు, అది రావడము అసాధ్యము అంటున్నారండి దేవుడు. ఎందుకు ఇంత బలమైన వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారంటే, ఆయన యందు విశ్వాసముంచిన ఎవరు కూడా సిగ్గుపరచబడరని, ఆయనందు విశ్వాసముంచి నమ్మిక ఉంచిన వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉంటారని దేవునికి తెలుసు. కాబట్టి ప్రియదేవుని బిడ్డ, ఈరోజు ఒకవేళ భీతితో ఉంటే, దిక్కుతోచక ఉంటే, భయపడుతూ ఉంటే, నువ్వు నా జీవితం ఏమైపోతుందో అనేటువంటి సందిగ్ధంలో ఉంటే, దేవుడు నీతో మరల మాట్లాడుతూ నిన్ను బలపరుస్తూ నీ కొరకు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, భీతి నీ యొద్దకు రానేరదు, అది నీ దగ్గరికి వచ్చే అవకాశము లేదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడను నా యందు నువ్వు విశ్వాసం ఉంచావు, నేను నీ యందు పని చేస్తూ ఉన్నాను, నిన్ను లేవనెత్తగలిగిన సమర్థుడైన అధికారము కలిగిన దేవుడను నేను. కాబట్టి నీ యొద్దకు భీతి రావడం అసాధ్యం అంటూ ఉన్నారండి. ఈరోజు నమ్ముదామా ప్రియదేవుని బిడ్డ? నువ్వు ఏ బాధ, దుఃఖం, చింత, వేదన, కట్టబడని పరిస్థితులు, ఏ ప్రయాణము చేస్తూ ఉన్నా కూడా భీతితో నువ్వు పడిపోవలసిన అవసరం లేదు. నువ్వు మరి ఆ యొక్క భీతి, భయము చేత నువ్వు నీ యొక్క ఉనికిని పోగొట్టుకోవలసిన అవసరం లేదు. దేవుడే నీ పక్షాన పని చేస్తానని, అది ఆ యొక్క భయము నీ చెంతకు చేరకుండా ఆయన నీతో ఉంటానని బలమైన వాగ్దానాన్ని చేస్తున్నారు. కాబట్టి ఈరోజు భీతి నీకు దూరంగా ఉంటుంది, అది నీ దగ్గరికి రాదని నువ్వు కూడా మనఃపూర్వకంగా నమ్మి వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థించి భయముకు దూరంగా ఉండి విశ్వాసానికి దగ్గరగా ఉండి ఆయనలో అంటు కట్టబడు, నువ్వు తప్పక ఫలిస్తావు. అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన వాగ్దానము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు ప్రభా. అవునయ్యా, అయా భీతికి మమ్మల్ని దూరంగా ఉంచి అది మా దగ్గరికి రాకుండా కావలి కాసి విశ్వాసంలో నిలబెట్టి ప్రతి నిమిషము ప్రభా మమ్మల్ని సమాధాన పరుస్తున్న మీ ప్రేమను బట్టి కృతజ్ఞతలయ్యా. ఈరోజు మీ మాట ద్వారా ఎవరైతే భీతికి, భయానికి దూరంగా ఉన్నావని నమ్మి విశ్వసించి మీలో, మీ విశ్వాసములో అంటు కట్టబడ్డారో
వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి అయ్యా. ఈ పరిచర్యకు సహకరించే వారిని దీవించండి, అనేకులను నడిపించండి. చేస్తున్న ప్రతి ప్రార్థనకు అయా, ప్రయాసపడుతున్న ప్రతి పరిచర్యకు ప్రభు నాయన ప్రభు మీరు సహకరించి సహాయము చేసి అనేక ఆత్మలను మీరు రక్షించుకుని మీ నామాన్ని మహిమపరచుకోమని చేసిన ప్రార్థనకు దీవెన జవాబు ఇచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నా. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.